గుడ్ మార్నింగ్ తెలంగాణ వార్తా వాస్తవం కార్యక్రమానికి తెలంగాణ ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ దేశంలో పలు వార్తలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ముఖ్యాంశాలను చూసినట్టయితే అన్ని ప్రధాన వార్తాపత్రికలు కవర్ చేసినటువంటి వార్తలు ఏంటంటే, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో మహిళలపైన అఘాయిత్యాలు జరగకుండా తీసుకొచ్చిన చట్టం అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్లో మొత్తం 9 మంది నక్సలైట్లను ఆర్మీ వాళ్ళైతే చంపివేయడం జరిగింది. అది అలా ఉండగా మరొక ముఖ్య వార్త ఏంటంటే, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రూనై కంట్రీ వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆయన పర్యటనలో అక్కడే ఉన్నాడు. ఇదిలా ఉండగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పర్యటన కొనసాగింది. నిన్న మొత్తం మంత్రి బృందం. అంతేకాకుండా నిన్న ఖమ్మం జిల్లాకి పరామర్శించడానికి, ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారి ఆయన ఆ కారు అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా పెద్ద ఎత్తున ఇక్కడ వరద బాధితులకు నష్టం మేము ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు తెలుపుతున్నారు. కానీ మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమాత్రం కూడా ఇప్పుడే ఏమేమి ఇప్పించాం, మీ దగ్గర ఆల్రెడీ స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ మొత్తం ఉన్న నిధులు మొత్తం ఖర్చు చేయండి, మేము ఆ తర్వాత మేము కేంద్రం నుంచి తీసుకొస్తామని చెప్పి, అంతేకాకుండా ఎవరైతే మృతులు చనిపోయినారో 30 మంది, ఆ 30 మంది బాధితులకు చనిపోయినటువంటి మృతదేహాలకు ఒక శవానికి 3 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ప్రకటించి కేవలం 90 లక్షలు అంటే 1 కోటి రూపాయలతోటి చేతులు దులిపేసుకున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇవి ప్రధాన అయితే ఆల్మోస్ట్ అన్ని ప్రధాన అంశాలు. మరికొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని ఈ వార్తల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది చూసే భాగంగా మొదటగా ఇక్కడ వెలుగు పేపర్ చూద్దాం మిత్రులారా. ప్రభుత్వ ఉద్యోగుల విరాళం రూపాయలు 130 కోట్లు, వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్, సీఎంఆర్ఎఫ్కు ఒక రోజు వేతనం. టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు, తెలుగు రాష్ట్రాలకు రూపాయలు 50 లక్షల చొప్పున ఇచ్చిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. మొత్తానికైతే వరద బాధితులను ఆదుకోవడంలో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళేమో 130 కోట్లు ఇచ్చారంట. మిగతా ఏవైతే సినీ ప్రముఖులు ఉన్నారో, బాలకృష్ణ కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు, ఇతరత్ర ప్రభాస్ కావచ్చు, మిగతా యాక్టర్లు కూడా వారికి తోచిన సాయం, చిరంజీవి గారు కూడా 1 కోటి రూపాయలు చెరో కోటి 2 తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క బర్త్డేలు కావచ్చు, మీ పుట్టినరోజులు కావచ్చు, లేకపోతే మీ సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ తెలుగు ప్రజలే మీ సినిమాలను హిట్ చేయడంలో ప్రముఖంగా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మీ ఏవైతే బర్త్డే కార్యక్రమాలు ఉంటాయో ఈ కార్యక్రమాలప్పుడు కూడా పెద్ద ఎత్తున పాలాభిషేకాలు కావచ్చు, లేకపోతే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వివిధ రకాల సేవా కార్యక్రమాలు మీ ప్రేక్షకులే చేస్తారు. కాబట్టి ఇట్లాంటి కష్టకాలంలో మీరు అండగా నిలిచినందుకు మీ ప్రతి ఒక్కరికి తెలుగు ప్రేక్షక అభిమానుల తరపున మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. ఏదేమైనప్పటికీ మిగతా వారు కూడా మరికొందరు ముందుకు వచ్చినట్టయితే ఈ తెలుగు రాష్ట్రాలకు అండ మీరు ఇప్పుడు ఉండాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా మీ దయార్థ హృదయాన్ని చూపెట్టాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. మరొక వార్త చూసినట్టయితే ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలం పురుషోత్తమయ గూడెం వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్, కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలో ముందుకెళ్లాలి సీఎం. ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించడం. మిషన్ కాకతీయతో చెరువులతో పటిష్టం చేస్తే ఎందుకు తెగుతున్నాయి. పువ్వాడ అజయ్ ఆక్రమణలతో ఖమ్మం మునిగింది. హరీష్ రావు, ఆ ఆక్రమణలన్నీ తొలగించు. వరద బాధితులకు కేంద్రం నుంచి సగం పరిహారం ఈటల ఇప్పించాలి. కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని ఫైర్. ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. చనిపోయిన సైంటిస్ట్ అశ్విని కుటుంబానికి ఉద్యోగం ఇల్లు ఇస్తామని చెప్పి మొత్తానికైతే రాష్ట్రంలో ఏదైతే ఆ వరద బాధితులను పరామర్శించే దాంట్లో దిశగా మహబూబాబాద్ జిల్లా కావచ్చు, లేకపోతే మిగతా 2 జిల్లాలను ఆయన ఖమ్మం, ఈ 2 జిల్లాలను పరామర్శించిన దాంట్లో భాగంగా ఎవరైతే యువ సైంటిస్టు చనిపోయిందో ఆ అమ్మాయి చనిపోయినందుకు వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి విద్యార్హతలకు తగినట్టుగా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తాం. అదే కాకుండా వారికి ఒక ఇల్లు కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఇందిరమ్మ ఇల్లు కింద అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి యువ సైంటిస్టు కోల్పోవడం అనేది ఈ రాష్ట్ర దురదృష్టం అని అనుకోవచ్చు. అంతేకాకుండా
మీరు ఆ ఇల్లు కాదు, ఆ ఇందిరమ్మ ఇల్లు కాదు, మరింత పరిహారం కూడా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే తన యొక్క తండ్రి చనిపోయడం జరిగింది, లేకపోతే ఆ యువ సైంటిస్టు ఇద్దరు ఒకే ఇంటి నుంచి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆ కుటుంబం శోక సంద్రాల్లో మునిగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఇచ్చిన హామీని కట్టుబడి ఖచ్చితంగా ఆ ఉద్యోగం కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ఇల్లు ఇస్తున్న ఇల్లు కూడా ఖచ్చితంగా ఆ హామీ నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉంటే వాళ్ళు కూడా కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ అది కాకుండా మరొకటి, పువ్వాడ అజయ్ ఆక్రమణలతోనే ఖమ్మం మునిగింది. ఇది 100% వాస్తవం మిత్రులారా. అక్కడున్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, అక్కడున్నటువంటి కాలేజీలు కావచ్చు, పువ్వాడ అజయ్ ఎవరైతే మాజీ మంత్రి, ఖమ్మం సంబంధించినటువంటి మాజీ మంత్రి ఉన్నారో, ఈయన ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టి గత 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసి అక్కడ ప్రభుత్వ స్థలం దొరికితే అక్కడ పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టి అక్కడ ఈ వరదలకు ప్రధాన కారణం బీఆర్ఎస్ లీడర్లు, అంతేకాకుండా కాంగ్రెస్ లీడర్లు కూడా ఉన్నారనలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ఎప్పుడైతే ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించి అక్కడ ప్రభుత్వ స్థలాల్లో మొత్తం కబ్జా పెట్టి ఇట్లా కాలనీలు ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ల దందా పేరుతోటి పెద్ద ఎత్తున కాలనీలు వెలిసిన తర్వాత ఇప్పుడు ఆ చెరువు నీళ్ళు ఎక్కడ పోతాయి, ఆ వాటర్ ఫ్లో అంతా ఎక్కడ పోవాలి? కాబట్టి ఖచ్చితంగా ఆ పువ్వాడ అజయ్ ఖచ్చితంగా మీరు కారణం అని చెప్పి కేవలం ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసి వదిలిపెట్టడం కాదు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మా ఖమ్మం ప్రజల తరఫున మా ఛానల్ డిమాండ్ చేసేది ఏంటంటే, పువ్వాడ అజయ్ గారు ఎవరైతే ఉన్నారో పువ్వాడ అజయ్ గారి నుంచి ఖచ్చితంగా ఆస్తులు జప్తు చేసి రాష్ట్ర ఖజానాకి ఇవ్వాలి. లేకపోతే అక్కడున్నటువంటి బాధితులు, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ వరద బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ సామాన్లు కోల్పోయారో వారికి ఆర్థికంగా సహాయం అందించాలి. అంతేకాకుండా ఇండ్లు ఉన్నాయి కదా, ఆ ఇండ్ల నిర్మాణాలను చేపట్టే దాంట్లో ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం ఆయన నుంచి రికవరీ చేసి ఆ బాధితులకు ఇవ్వాలని చెప్పి ఖమ్మం ప్రజల తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉండగా మిత్రులారా, మిషన్ కాకతీయ చెరువులతో పటిష్టం చేస్తే ఎందుకు తెగుతున్నాయంటే గత 40 సంవత్సరాలలో ఎప్పుడు కూడా పడనంత వర్షం పడుతుందంట. అంటే ఒకసారి విమర్శన కొంచెం పక్కన పెడితే వాస్తవానికి ఆ చెరువులలో ఉన్నటువంటి పూడిక తీయడం వల్ల పెద్ద ఎత్తున వాటర్ స్టోరేజ్ అనేది పెరిగినాయి. ఆ వాటర్ స్టోరేజ్ లెవెల్స్ అనేవి పెరిగినాయి. కాబట్టి ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం పాత గతంలో ఎప్పుడో చేసిన ఆనకట్టలు ఉన్నాయితే ఆనకట్టలు తెగిపోవడం వల్ల ఆ వాటర్ అనేది కిందికి ఇన్ఫ్లో అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ విమర్శలు చేయడం పక్కన పెడితే కొంచెం ప్రభుత్వం సహాయక చర్యల్లో మునిగిపోవడం ఉత్తమమైన పని అని చెప్పి కోరుతూ ఉంది యావత్ తెలంగాణ సమాజం కూడా. మరొకటి, కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్ళాలి. మొత్తానికైతే కేవలం హైడ్రా సంస్థ ఏదైతుందో ఈ హైడ్రా సంస్థ హైదరాబాద్కే పరిమితం కాదు, వివిధ జిల్లాలో కూడా ఎవరైతే నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు, ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ కబ్జాకు గురైనటువంటి వాటిని రికవరీ చేసే పనిలో భాగంగా కలెక్టర్ గారే పని తీసుకోవాలి, ఆ వ్యవస్థ నిర్మాణించాలని చెప్పి మొత్తానికైతే ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ మిత్రులారా, సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ హైడ్రా అనేది అంటే ఏదైతే నిర్దేశించుకున్న లక్ష్యం ఉందో ఆ లక్ష్యం సరైన దిశగా వెళ్తున్నంత వరకు వాస్తవానికి దాన్ని మనం అంగీకరించాలి. ఇప్పుడు ఖమ్మం కన్నీరు మున్నీరు అవడానికి 100% కారణం ఎవరు? ఈ అధికార పార్టీలో కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఈ లీడర్లే కదా. మరి ఇట్లాంటి సంస్థను ఏర్పాటు చేసి అది నిజాయితీగా పనిచేసినంత వరకు దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి ప్రకృతి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వరదలు లేని నగరాలను నిర్మించి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. దానికి ఎంతటి వరకైనా కఠినమైన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం కూడా ప్రభుత్వం వెనకడుగు వేయకూడదు. వేయకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీకు మద్దతుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ విమర్శలు పక్కన పెట్టి కొంచెం భవిష్యత్ తరాల గురించి పెద్ద మనసు చేసుకొని ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొకటి చూసినట్టయితే జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎక్కడ? ప్రజలు కష్టాల్లో ఉన్నారని బాధ్యత గల ప్రభుత్వం మేమంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం, కానీ ప్రతిపక్ష నేత బాధ్యత లేదు. అందుకే ఆయన ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినా ప్రజల్లోకి వెళ్ళలేదు. ట్రైన్ యాక్సిడెంట్లో చిన్నారులు చనిపోయినా చలించలేదు. గతంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం, దహనం జరిగినా స్పందించలేదు. అసలు రాష్ట్రంలో కేసీఆర్ జాడలేదు. ఆయన చూసి చాలా రోజులైంది. ప్రజలు కూడా ప్రధాన ప్రతిపక్షం లేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వరదల కష్టాల్లో ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జల్చాలు చేస్తున్నారు. ట్విట్టర్లో రాష్ట్ర ప్రభుత్వం విమర్శించడం సిగ్గుచేటు. మొత్తానికైతే
ఏది ఏమైనప్పటికీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అధికార పక్షానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వారికి అండగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి వారికి తోచిన సహాయం లేకపోతే ప్రభుత్వం తరఫున ఏవైతే సహాయక చర్యలు చేపట్టాలో ఆ సహాయక చర్యలు చేపడుతున్నారు. కాబట్టి నిజంగా అభినందనీయం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా ఈ సమయంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు క్షేత్రస్థాయిలో తిరిగి వారికి కొంత భరోసా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇందులో మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయి ఉంటారు. వాళ్ళు కూడా వరద బాధితుల కింద ఎంతోమంది ఉండి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు కూడా కొంచెం క్షేత్రస్థాయిలోకి వచ్చి కార్యకర్తలకు మీకు తోచిన సహాయాన్ని చేసినట్టయితే ఖచ్చితంగా, అంతేకాకుండా ప్రభుత్వం పైన కూడా ఒక ఇంత స్థాయి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కంటికి నిద్ర లేకుండా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు కొంత ఈ సందర్భంలో వచ్చి కొంత పర్యటిస్తే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రాకపోవడం అనేది దురదృష్టకరం. కానీ ఇది విమర్శలకు సరైన టైం కాదు. కాబట్టి మేము కూడా పెద్దగా విమర్శించాల్సిన అవసరం లేదు. మరొకటి, వరదలకు ముందే అప్రమత్తం, జిల్లాలోనూ డిఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలు. సీఎం రేవంత్ ఆదేశం. ఏటా సెప్టెంబర్ అక్టోబర్లోనే భారీ వర్షాలు, వరదలు. మొత్తానికైతే 27 తారీఖు నాడు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిందో మేము అప్పటికే అలర్ట్ అయినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉంది ముఖ్యమంత్రి గారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్మీ హెలికాప్టర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇతరత్ర డిఆర్ఎఫ్ ఏదైతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, దీనికి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్లు ఉంటాయి. ఈ హెలికాప్టర్లను అప్రమత్తం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మీరు కూడా ఒప్పుకోండి. తెలంగాణ ప్రజలకు క్షమించే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంత మేము జాప్యం చేసిన విషయం వాస్తవం అని చెప్పి ఒప్పుకోవడం ద్వారా ఎంతో కొంత మీ పైన జాలి చూపిస్తారు. లేకపోతే పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ తరపున, ప్రభుత్వం తరపున కొంత మేర విఫలమైంది, దాన్ని ఒప్పుకోండి. అంతేకాకుండా అవసరమైన ఎక్విప్మెంట్ కొనుగోలు సీఎం రేవంత్. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పి ఒకటి కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నాము. ఎప్పుడు ఇట్లాంటి ఫ్లడ్స్ వచ్చినా కానీ మేము ఖచ్చితంగా ఈ ఏదైతే తీసుకొస్తున్న వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థ ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతుంది. దాని కింద ఒక హెలికాప్టర్ కొంటా ఉన్నాం, ఇంకింత ఫోర్స్ కూడా మేము రెడీ చేసుకుంటున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఒక ఫోర్సు, ఇట్లాంటి వ్యవస్థ గతంలోనే తీసుకొచ్చి ఉండాల్సి ఉంది. అట్లా తీసుకొచ్చి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం జరిగే అవకాశం ఉండకపోతున్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అంటే ఎంతోమంది చనిపోతే తప్ప, లేకపోతే ఎంతోమంది పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, లేకపోతే పంట నష్టం కావచ్చు, పశు సంపద నష్టం కావచ్చు, అంటే ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర విడవదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి సోయి ఎప్పుడు వస్తుంది? పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఇంత పెద్ద నష్టం జరిగితే తప్ప ప్రభుత్వం మేలుకునే దిశగా లేదు. కాబట్టి తక్షణమే ఏదైతే వ్యవస్థను మీరు నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారో ఖచ్చితంగా ఇమీడియట్లీ ఆ వ్యవస్థను తీర్చిదిద్దండి. అంతేకాకుండా మళ్ళొకటి, రాబోయే ఇంకో వారంలో, ఇప్పుడు వచ్చే వారంలో పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వార్తల్లో అయితే, టీవీలో అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు ఖచ్చితంగా ఈ వ్యవస్థను బలోపేతం చేయండి. దానికి తగినటువంటి ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ ఒకటి కాకపోతే 2 హెలికాప్టర్లు తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడంలో మీరు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదు కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యవస్థను వీలైనంత తొందరగా బలోపేతం చేయండి ముఖ్యమంత్రి గారు. ఇక చూడు, 100 సెంటీమీటర్లు అంటే అసలు జిందగీలో కూడా చూసే అవకాశం లేదు. అంత పెద్ద ఎత్తున వచ్చినాయి కాబట్టి ఇంత పెద్ద ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, అన్ని రకాల నష్టంకి గురైనాం. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థను బలోపేతం చేయాలి, దాన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఒకటి గర్వించదగ్గ వార్త ఏంటంటే మన దీప్తికి కాంస్యం. ప్రతిష్టాత్మక పారా ఒలింపిక్స్లో తెలంగాణ బిడ్డ జీవాంచి దీప్తి సత్తా చాటింది. నిరుపేద రైతు కూలి కుటుంబంలో మేధోపరమైన వైకల్యంతో పుట్టి ఎన్నో కష్టాలు, అవరోధాలు ఎదురైన ధైర్యంగా ముందుకెళ్తున్న వరంగల్ జిల్లాకు చెందిన యువ అథ్లెట్ దీప్తి ప్యారిస్ గేమ్స్లో కూడా కాంస్య పథకం గెలిచింది. మహిళల T20 విభాగం 400 మీటర్ల ఈవెంట్ ఫైనల్లో దీప్తి 55.82 సెకండ్లలో 3వ స్థానం నిలిచింది. ఈ పోటీల్లో పథకం గెలిచిన దేశంలో తొలి అథ్లెట్గా నిలిచింది. నిజంగా
ఒక తెలంగాణ ప్రాంత బిడ్డగా గర్వించాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా ఈ వార్త చదివిన తర్వాత నేను మార్నింగ్ చదివిన తర్వాత నిజంగా నాకు అసలు అభినందనీయం కదా, ఇది కదా ఈ తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని ప్రపంచాన చాటినటువంటి ఇట్లాంటి బిడ్డలే కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకు మరింత కోచింగ్ ఇప్పించి కాంస్య పథకం కాదు గోల్డ్ మెడల్ సాధించే దిశగా వాళ్ళకి అండదండలు ఉండాలి. సిరాజ్ మొన్న గతంలో ఐపీఎల్ క్రికెట్లో ఆడినటువంటి సిరాజ్ గారికి, లేకపోతే ప్రపంచ కప్పులో కీలక పాత్ర పోషించినటువంటి సిరాజ్ గారికి దాదాపు 500 గజాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు మిత్రులారా. మీరు ఎవరైతే మా న్యూస్ చూస్తున్నారో ఫాలో అవుతున్నారో దీన్ని నేను ఏమాత్రం కూడా తప్పు పట్టట్లేదు. సరే, ప్రభుత్వానికి ఇవ్వాల్సి వాళ్ళకు ఒక ప్రభుత్వ గ్రూప్ 1 స్థాయి ర్యాంకు ఉద్యోగం కూడా కట్టబెట్టింది. దాన్ని మనం ఇక్కడ పివి సింధు గారి కావచ్చు, లేకపోతే ఇంకొకరికి గతంలో కూడా మన ప్రభుత్వం చేసింది. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎంకరేజ్ చేసిన విధంగా ఈ పారా ఒలింపిక్స్ అథ్లెట్స్ కూడా ఉన్నారు కదా, ఇట్లాంటి బిడ్డల్ని కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీరికి ఆర్థిక భరోసా ఇవ్వాల్సింది మనం ఇక్కడ కదా. ఈ హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో, ఈ హైదరాబాద్ సిటీలో ఇట్లాంటి బిడ్డలకు ఒక 500 గజాల భూమి మీరు కేటాయించినట్టయితే వీరు 10 మందికి ఇంకా ఎంత ఇన్స్పిరేటివ్గా ఉంటారు. ఇట్లాంటి ఫిజికల్లీ డిలేజ్ అంటే నేను చెప్పొద్దు వాస్తవానికి, కానీ అట్లా ఫిజికల్గా డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళు ఎంతోమందికి యువ అథ్లెట్లు అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారో వారికి ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఉంటారు. కాబట్టి ఇట్లాంటి బిడ్డలను ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా మీరు ఒక 500 గజాల స్థలాన్ని కేటాయించండి. అంతేకాకుండా మరికొంత ఆర్థిక సాయం కూడా అందించినట్టయితే ఈ పేద బిడ్డల్ని వాళ్ళకి మద్దతుగా నిలబడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని పథకాలను ఈ దేశానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఒక తెలంగాణ ప్రాంతవాదిగా. మరొక వార్త, ఇది రెగ్యులర్గా దీని వార్త చదవాలంటే బాధ అవుతుంటుంది. చిన్న పిల్లలు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలపైన డ్రోన్లు కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు విపరీతంగా వేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఈగో ఇష్యూ ఇద్దరి మధ్యలో గట్టిగా మాట్లాడితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో వాళ్ళిద్దరూ అధ్యక్షులు కావచ్చు, లేకపోతే ప్రధానులు కావచ్చు, వాళ్ళిద్దరూ బైలాటరల్ టైస్ ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరిని నలుగురు కలిసి కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే చాలా సద్దుమని అవకాశాలు. ఇట్లాంటి దాడులను వాడుకొని అమెరికా ఏదైతే ఉందో అమెరికా మరింత సంపద పోగేసే పని మూట కట్టుకున్నది. వారికి ఇట్లాంటి యుద్ధాలు జరిగితే వారికి మార్కెట్ అన్నట్టు. వారు ఏవైతే రెడీ చేసుకున్నటువంటి ఆయుధాలు ఉంటాయో, వెపన్స్ ఉంటాయో, ఆ ఆర్మ్డ్ వెపన్స్కి ఇట్లాంటి దేశాలు మార్కెట్ అవుతున్నట్టు. కాబట్టి కొంచెం కనీసం మనుషుల మీద మానవత్వం చూపెట్టండి అయ్యా. ఇంకెన్ని రోజులు ఆ యుద్ధం? ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే సహాయక చర్యల్లో విఫలం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఫైర్, ఖమ్మంలో వరద బాధితులకు పరామర్శ, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. మొత్తానికైతే వాళ్ళను ఖమ్మం ప్రజల్ని పరామర్శించడానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు వెళ్తే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల ఇద్దరి మధ్యలో తోపులాట ఘర్షణ. మొత్తానికైతే నా కారు ముందున్నటువంటి అద్దం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అదే కారులో అక్కడ సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు, అంతేకాకుండా పువ్వాడ అజయ్ గారు, కౌశిక్ రెడ్డి, మొత్తం 5 మంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఇది విచారం వ్యక్తం చేయాలి. ఏమాత్రం కూడా ఇది సహించే చర్య కాదు. ఈ సందర్భంలో సరే వాళ్ళు అధికార పక్షమా, పాలక పక్షమా, ప్రతిపక్షమా అని పక్కన పెడితే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రజల కష్టాలు ఈ ప్రభుత్వానికి చూపెట్టే దాంట్లో వచ్చినప్పుడు స్వాగతిస్తే స్వాగతించండి, లేకపోతే మీరు రాకండి. కానీ ఇట్లాంటి చర్య అనేది హేయమైనది. ఇట్లాంటిది ఎవరు కూడా, అంటే బీఆర్ఎస్ఏ కాదు, ఎవరు కూడా అట్లాంటి పనులు చేయడానికి ఎవరు కూడా దానికి మద్దతు ఇవ్వకూడదు. ఇక్కడ ఒక వార్త, తెలంగాణ ప్రజలపైన నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీ పార్టీకి ఉన్న ప్రేమ కేవలం ఈ వార్త చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. ఒకసారి చూడండి, నేను విమర్శించాలని చెప్పి కాదు, కిషన్ అన్న చెప్పిన మాటలనే నేను ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నా. చూడండి, జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు, అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలి, మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూపాయలు 3 లక్షలు. సెప్టెంబర్ 15న అధికారికంగా హైదరాబాద్ ముక్త దివాస్ నిర్వహిస్తాం అన్న. ఈ వార్తను నిజంగా చదవాలంటే వాస్తవానికి గుండె మొత్తం కలిచివేస్తుంది, మనసు మొత్తం కలిచివేస్తుంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను పంపిస్తే పార్లమెంటుకు, 2 కేంద్ర మంత్రులు అయితే మీరు ఇచ్చే సహాయం గీదా అన్న.
కనీసం మానవీయ కోణంలో ఆలోచించండి అన్న. మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండరు, మేము చూడు జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు. అసలు వాస్తవానికి ఈ మాటలు అసలు మాట్లాడొద్దు. సరే మీరు కనీసం ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకున్నా కానీ పక్కన పెడితే ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టి మనుషుల్ని బాధ పెట్టొద్దు, తెలంగాణ ప్రజల్ని ఒక ఇంత ఆగ్రహావేశాలకు గురవుతుంది. రేపు 2028లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ పైన కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి మీరే మాట్లాడతారు. మాట్లాడిన ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు సరే విదేశీ పర్యటనలో ఉన్నారు, బ్రూనై కంట్రీ వెళ్ళిపోయినారు. సరే వచ్చిన తర్వాత పర్యటిస్తారనేది ఆ మాట పక్కన పెడితే ఇవ్వాల్సిన సందర్భం ఇది ఇప్పుడు కదా, పేద ప్రజలను ఆదుకోవాల్సింది ఇప్పుడు కదా. ఆ ఖమ్మం ప్రజలు కూడా మీకు ఓట్లు వేసినారు కదా, మొన్న ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో వేసిరు, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో వేసినారు, రేపు పొద్దున రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వేస్తారు. మరి ఇట్లాంటి సందర్భంలో మీరు జాతీయ విపత్తుగా ప్రకటిస్తే మిత్రులారా ఎవరైతే లైవ్ చూస్తున్నారో వీరికి మీకు ఒక చిన్న సలహా ఏంటంటే, అంటే దాని మీద ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమొస్తాయంటే స్టేట్కి కంప్లీట్గా ఆల్మోస్ట్ 75% కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఎంతైతే నష్టం జరిగిందో, ఇప్పుడు 4,000 కోట్లు నష్టం జరిగితే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున మొత్తం దాదాపు 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ను పంపిస్తుంది, స్పెషల్గా కొంత డబ్బులు సహాయం చేస్తుంది దాని కింద. కాబట్టి డిజాస్టర్ ఫండ్ కింద స్పెషల్ అమౌంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కలిగిస్తుంది. కానీ మేము అది చెయ్యము, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1,300 కోట్ల చిల్లర ఉన్నాయి, అవి మీరు వాడుకోండి అని చెప్పి మా కిషన్ అన్న ఉచిత సలహా ఇస్తున్నాడు. ఉచిత సలహా ఇయ్యనికే మీరు ఇక ప్రెస్ మీట్ పెట్టాలా కిషన్ అన్న? చూడు వీళ్ళకు బీజేపీలకు సెప్టెంబర్ 15 అధికారికంగా హైదరాబాద్ ముక్తు దివాస్ నిర్వహిస్తాం. పెట్టండి అన్న, హైదరాబాద్ ముక్తు దివాస్ నిర్వహించండి, దానికి మేము పూర్తి స్థాయిలో మేము కూడా మద్దతు ఇస్తాం. కానీ 13 రోజుల తర్వాత నిర్వహించే ఈ రోజు ఆ రోజు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు. వారి దగ్గరికి 2 కేంద్ర మంత్రులు వెళ్ళి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి ఖమ్మం జిల్లాని, లేదంటే 8 మంది మొత్తం ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరంతా మూకుమ్మడిగా ఒకటేసారి పోయి రాష్ట్ర ప్రభుత్వం నిలదీసినట్టయితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ప్రెషర్ పెరిగి వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. మీరు ఉత్త ప్రకటనలకు పరిమితం అయితేనేందన్నా, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అనుకునేటోళ్ళు ఇట్లా కాదు, క్షేత్రస్థాయిలో పనిచేయాలి, ప్రజల మనసులను మన్ననలు పొందాలి. వారి నుంచి మీరు పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టినట్టయితే మీరు ఏమన్నా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది తప్ప ఇట్లా ఇయ్యమంటే వాల్మీకి మీకెందుకు అండదండ ఉంటారన్నా? అది మిత్రులారా, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ చూపిస్తున్నది. ఆ వార్తను చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా మరొక వార్త చూసినట్టయితే నేషనల్ వార్త, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 9 మందిని మావోయిస్టులు మృతుల్లో 6 మహిళలు. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 6 మహిళలు ఉన్నారు. మంగళవారం బీజాపూర్ దంతెవాడ జిల్లాలో బార్డర్లో భద్రతా దళాలు కూంబింగ్ జరుపుతుండగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని బస్తర్ ఐజీ సుందర్రాజ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మీడియాకు తెలిపారు. దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోహగావ్, పురంగిల్, ఎండ్రి అడవుల్లో భారీ ఎత్తున దర్బా డివిజన్ PLG 2వ కంపెనీ మావోయిస్టులు సమావేశం అయ్యారని సమాచారం వచ్చిందని చెప్పి మొత్తానికైతే ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్లస్ వీళ్ళకు మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగినాయంట. కాల్పులు జరిగితే మొత్తానికి 9 మంది చనిపోతే అందులో 3 మహిళలు ఉన్నారంట. ఏదేమైనప్పటికీ ఈ మావోయిస్టుల చనిపోవడం అనేది అంటే సరే కొంచెం మానవత్వం పక్కన పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మావోయిజంకి ప్రభావితమవుతున్నారో అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు కొంచెం ఎడ్యుకేషన్ ఇచ్చి టెక్నాలజీ వైపు మీరు ఆ దిశగా అడుగులు ఇప్పించి అటువైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్మెంట్ చేసి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ పేద ప్రజలకు పెద్ద ఎత్తున కుటీర పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఆ స్మార్ట్ సిటీస్ లాగా ఎంచుకొని వారికి కొంత ఎంప్లాయ్మెంట్ సోర్స్ కల్పించినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నక్సలిజం వైపు అక్కడ ఉన్నటువంటి యువత ప్రభావితం కాకుండా కొంత అరికట్టే అవకాశం ఉంటుంది. ఇట్లా చంపేయడం అనేది నేను దీని మీద పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వారికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ అనేది కావచ్చు, లేకపోతే హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ కావచ్చు, వీటిని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి యువత దానికి నక్సలిజం వైపు ప్రభావితం కాకుండా కొంత అరికట్టే అవకాశం ఉంటుంది. ఇది మిత్రులారా దీని మీద నేను చెప్పే కామెంటు. మొత్తానికి ఇంకొకటి ఇక్కడ తీన్మార్ అని చెప్పి కార్టూన్ అయితే ఒకటి వచ్చింది, వరద బాధితులకు సాయం. చూడండి ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో
ఇక్కడ ఇళ్ళ పైన ఉన్నారు. ఇక్కడ ఇళ్ళ పైన హెల్ప్ అని చెప్పి అంటుంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యి అందించినట్టు అందించి మేము ఏమి చేయలేని సిచ్యువేషన్ ఉన్నట్టు అంటూ ఉంటారు. వరద బాధితులకు సాయం అంటే సాయం చేస్తున్నా అని మాట కేవలం స్టేట్మెంట్లకే పరిమితం అవుతుంది. వాళ్ళు ఏం చెయ్యి అందిస్తలేరు, చేయూతనిస్తలేరు అని చెప్పి దీని అర్థం. అంటే కొంచెం డీప్గా డెప్త్గా ఆలోచిస్తే ఇది మిత్రులారా. మొత్తానికి ఈ దాంట్లో మరొక వార్త చూసినట్టయితే వెలుగు పేపర్లో R&B ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా, ప్రభుత్వానికి రిజైన్ లేక మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు. మొత్తానికైతే ఈ వార్తను కొంచెం గమనించినట్టయితే మిత్రులారా, ఈ గణపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన గత బీఆర్ఎస్ సర్కార్లో ఏవైతే పెద్ద ఎత్తున కట్టడాలు కట్టారో మన అమరవీరుల స్తూపం కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ సెక్రటరియట్లో కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున కొన్ని నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఈయన పెద్ద ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఇక్కడ ఈ టిమ్స్ వరంగల్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో కావచ్చు, టిమ్స్ హాస్పిటల్స్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో వీటిలల్లో అంచనాలు పెంచి 1000 కోట్లు ఉంటే దాన్ని 1600 కోట్లకు 1700 కోట్లకు పెంచిరని చెప్పి నిన్న మనం గతంలో పెద్ద తాటికే అంత అక్షరాలతోటి వార్తలు చూసినాం కదా. వాటిల్లో పెద్ద ఎత్తున భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి. దానికోసం సీఎం రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎందుకు అంచనాలు పెంచిరు, వాటికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో మాకు కారణాలు చెప్పాలని చెప్పి ఏదైతే ఆదేశాలు జారీ చేసిండో దాంట్లో భాగంగా ఎక్కడ నేను దొరికిపోతాను అని చెప్పి గణపతి రెడ్డి అయితే రాజీనామా లేక మొత్తానికైతే గవర్నమెంట్కి ఇచ్చినంట. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లా అవినీతి అధికారులు సరే ఈయన అవినీతి చేసిండా చేయలేదని డిసైడ్ చేసేది నేను కాదు, నేనేం ఆథరైజ్డ్ పర్సన్ కాదు. సో ఆ విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వారి చేత ఖచ్చితంగా మీరు విచారణ చేపట్టి ఏమైనా అవినీతికి ఇట్లా పాల్పడినట్టయితే ఖచ్చితంగా వారి యొక్క ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ రాష్ట్ర ఖజానాకు అటాచ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత వాదిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మనకు మొత్తానికైతే వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇవి. ఒకసారి నమస్తే తెలంగాణ పేపర్ చూసి వార్తలు చెప్పే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. లడ్డు ఇప్పుడే జూమ్ చేసేది కొంచెం ఇక్కడ వేసుకొచ్చేరు, అక్కడ వేసుకొని నువ్వు చూసుకో. చదువుతున్నప్పుడు వార్తను హైలైట్ చేయి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు నా ఫేస్ కొంచెం చూపెట్టే ప్రయత్నం చేయి. మరొక వార్త చూసినట్టయితే మిత్రులారా, వట్టెం పంప్ హౌస్ మునక, వరద నీటిలో 10 బాహుబలి మోటార్లు, ఉప్పొంగిన నాగనూలు కుమ్మర చెరువులు, అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్ను ముంచెత్తిన వరద, చూస్తుండగానే 20 కిలోమీటర్ల మేర నిండిన నీళ్లు, 100 కోట్ల ఆస్తి నష్టం, తప్పిన ప్రాణహాని, నీటి తోడేసేందుకు నెలకు పైగా పట్టే అవకాశం. ఈ ఘటనతో ప్రాజెక్టు నిర్మాణం మరింత జాప్యం. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమే కారణమా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి ప్రతిస్పందించాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికైతే నాగర్ కర్నూలు జిల్లాలో నాగనూలు చెరువు బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో శ్రీపురం సమీపంలో వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్లోకి సోమవారం అర్ధరాత్రి భారీగా చేరిన నీరు. మొత్తానికైతే మిత్రులారా, ఈ వార్తను బట్టి చూస్తే ఏంటంటే ప్రాజెక్టులు పెండింగ్లో ఏవైతే అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వీటి దగ్గర ఇంత పెద్ద ఎత్తున వాతావరణ శాఖ గత 10 రోజుల నుంచి నెత్తినోరు కొట్టుకొని చెప్తా ఉంది. చెప్పినప్పుడు ఈ అధికారులు ఎందుకు మొద్దు నిద్రలో ఉంటారు, ఎందుకు సోయి తప్పి పనిచేస్తూ ఉంటారు? ఆల్రెడీ గతంలో అంటే లాస్ట్ 5 డేస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎవరైనా అధికారులు ఉంటే అధికారులు సెలవులు రద్దు చేసుకోండి అని చెప్పి పెద్ద ఎత్తున చెప్తున్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు అధికారుల తప్పిదమా లేకపోతే ప్రభుత్వాన్ని తప్పిదమా అని చెప్పి కొంచెం పక్కన పెడితే 100 కోట్ల ఆస్తి ప్రజా ఖజానాకు ఎంత పెద్ద చిల్లు పడుతుంది ఒకసారి. అంటే ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం పక్కన పెడితే ఏదేమైనప్పటికీ తప్పిదం అయితే జరిగింది. అక్కడ ఒకవేళ అధికారులదే తప్పిదం అయితే వాళ్ళకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏం చేస్తాం, 1000 కోట్లు 100 కోట్లు ప్రజాధనం, పేద ప్రజలు ముక్కు విండి వసూలు చేసినటువంటి పన్నులు ఏం చేస్తాం. అది మరొక వార్త ఇట్లా ఉంది. మొత్తానికైతే నాగర్ కర్నూలు జిల్లా ఆ వార్త మొత్తం. ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే మంత్రుల వల్లే కాలువకు గండి, ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూముల షట్టర్లు తెరవకుండానే వెల్డింగ్, దాని పర్యావసనమే నడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండి, యాసంగిలో ఖమ్మానికి నీటి తరలింపు సమయంలో నిర్వాహకం, మంత్రుల తుమ్మల పొంగులేటిపై మండిపడుతున్న రైతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం సమీపంలో రాఘజు సాగర్ ఎడమ కాలువకు గండి పడ్డదంట. ఏం చేస్తారు?
ప్రభుత్వం ఏమో బద్ద నిద్రలో ఉంది, అధికారులకేమో సోయి లేదు. సూర్యాపేట జిల్లా అది అలా ఉండగా రౌడీ మూకలతో చెప్పి హరీష్ రావు కాన్వాయ్ పైన కారు పైన దాడి చేసినటువంటి వాళ్ళు దాడికి పాల్పడుతుండగా కాంగ్రెస్ నాయకుడు ఎండి షుకూర్ను వెంటాడి పట్టుకున్న స్థానికులట. ఎందుకు రాబాయి దాడి చేస్తారు? మీ ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం అని ఆయన వస్తే ఆయన మీద దాడి చేసే ప్రయత్నం. ఖమ్మం నగరంలో వరద కారణంగా మున్నేరు పరిసర కాలనీలో ఇండ్లన్నీ బురదతో నిండిపోయాయినాయి. కాల్వొడ్డు ప్రాంతంలో బురదలోని ఇంటి సామాగ్రి శుభ్రం చేస్తున్న పనిలో నిమగ్నమైన బాధితురాలు. 100 కోట్లు ప్రభుత్వం ఇచ్చే 10,000 రూపాయలు కనీసం వాళ్ళ ఇంట్లోకి వచ్చినటువంటి బురద ఎత్తిపోసుకోవడానికి సరిపోదు. రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా మీరే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు కదా, మరి 10,000 ఆర్థిక సాయం ఏ మూలకు సరిపోతుంది? వాళ్ళకు కనీసం తినడానికి నిత్యావసర వస్తువులు మొత్తం కోల్పోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. పెంచండి కాస్త ఏదైతే ఆర్థిక సాయం ఉందో అది 50,000 లేకపోతే 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఇస్తే ఏమవుతుంది? ప్రభుత్వ సొమ్మే కదా, మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా, లేకపోతే మీ ఎమ్మెల్యేల జీతాలు ఇవ్వమని చెప్పి ఏం అడగట్లే కదా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వండి. సరే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కావచ్చు, మీరంతా మీ 1 నెల జీతం సీఎంఆర్ఎఫ్కి ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అది మీ మానవత్వానికి ఏందనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ బాధితులకైతే 1,00,000 రూపాయలు ఇవ్వండి ఒక్కొక్క కుటుంబానికి. ఏమవుతుంది? 3 రోజులైనా మురిగే ఉంటుంది. ప్రధానమంత్రి రావాలని తక్షణం 2,000 కోట్లు ఇవ్వాలి. వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి సీఎం. జిల్లాకు హైడ్రా ఉండాలని వ్యాఖ్య. ఇక పెద్దసారి నరేంద్ర మోడీ గారేమో విదేశీ పర్యటనలో బిజీ ఉన్నారు. ఆయన వచ్చేది ఎప్పుడో మొన్న వయనాడు కూడా విజిట్ చేసి మేము అన్ని విధాలుగా ఆర్థిక సాయం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఒక మాట అయితే స్టేట్మెంట్ ఇచ్చి వచ్చింది జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులేమో మేము జాతీయ విపత్తుగానే ప్రకటించము, మేము ఉన్న నిధులనే ఖర్చు పెట్టానని చెప్పే పరిస్థితికి వచ్చింది. బీజేపీలో ఏమో రేపు పొద్దున మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పెద్ద ఎత్తున మాటలు మాట్లాడుతున్నారు. కానీ దీనిపైన అయితే వచ్చే అవకాశం లేదు. పరామర్శపై రాళ్ల దాడి, హరీష్ బృందంపై కాంగ్రెస్ గుండాగిరి. ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే రీడింగ్ గ్లాసెస్కు ఇక చెల్లు. కళ్ళద్దాలే అవసరం లేకుండా ఐ డ్రాప్స్ ఎంటార్డ్ ఫార్మాస్యూటికల్స్ తయారీ వచ్చే నెలలో మార్కెట్లోకి వస్తుందంట. మొత్తానికైతే ధర 350 రూపాయలు అని చెప్పి మొత్తానికి ఒక చిన్న వార్త అయితే. ఎవరైతే ఈ చదవడానికి పెద్ద పెద్ద భూతద్దాలు లాంటి గ్లాసెస్ పెడతారో వారికి ఆ గ్లాసెస్ పెట్టుకోకుండా ఐ డ్రాప్స్ వేసుకుంటేనే వారు చదివేరేక అంటే ఒక 6 గంటలు పనిచేస్తుంది. ఐ డ్రాప్స్ ఒకసారి వేసుకుంటే 6 గంటల సమయం పాటు అది పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ అద్దాలు వాడకుండా వీటిని వాడండి అని చెప్పి మొత్తానికైతే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అదొక ఫార్మాలో ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పి మెడికల్ ఫార్మసిస్టులు అయితే తెలియజేయడం జరుగుతుంది. మరొక వార్త ఇక్కడ చూసినట్టయితే ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం, ఆటోలో అఘాయిత్యం, ఇనుపరాడుతో ముఖంపై దాడి, తీవ్ర రక్తస్రావమైన స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు, మృతి చెందిందని చెప్పి వదిలేసి వెళ్ళిన డ్రైవర్, దావఖానకు తరలించిన వాహనదారులు, 31న రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఘటన, స్పృహ రావడంతో ఆలస్యంగా వెలుగులోకి, జైనూరులో ఆదివాసీ సంఘాల ఆందోళన. మొత్తానికైతే ఒక ఆదివాసీ మహిళ పైన వాడు ఆటోడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి రేప్ అటెంప్ట్ చేసినంట. రేపు కూడా చేసిండు. ఆమె చనిపోయిందని చెప్పి బండతోటి తల మీద బాధితే ఆమె చనిపోయిందని చెప్పి వదిలేసిపోయిందంట. తర్వాత ఒక 4 రోజులకి స్పృహలోకి వచ్చి ఆమె కంప్లైంట్ చేస్తే ఎవడైతే ఆటో పర్సన్ ఉన్నారో వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్ట. అరెస్ట్ చేయడమే కాదు వాని తక్షణమే అట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీస్తే కాస్త ఏమన్నా కొద్దిగా గొప్ప వీళ్ళ లోపల సమాజం లోపల చెల్లించే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు మైండ్లో ఉండే ఆలోచనలు ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళ లోపల కొంచెమైనా చెల్లించే అవకాశం ఉంటుంది. ఏం చేస్తారు? కోల్కతాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలకు గురైన కానీ ఇప్పటికీ 25 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చర్యలు లేవు. మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, న్యాయపరమైన చట్టాలు, మహిళలకు ఉన్నటువంటి చట్టాలు, వారికి ఉన్నటువంటి రక్షణ అట్లా ఉంది. బట్టి వాడిని వెంటనే ఉరిదీయండి. మరొక వార్త, గురుకుల గెస్ట్ లెక్చరర్లు 1000 మందికి పైగా వేటు, సాంఘిక సంక్షేమ సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు, 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వని సర్కారు, ఒక్క వేటుతో 1000 మంది తొలగింపు దారుణం, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం.
మొత్తానికైతే ఇక గురుకుల గెస్ట్ లెక్చరర్లో 1000 మంది పైగా వేటు. అది కూడా పోతూ ఏమైనా జీతం పైసలు ఇచ్చారంటే జీతం పైసలు కాదు, 3 నెలల కోత విధించారంట. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము 1వ తారీఖు నాడే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం, మీరు గతంలో అసలు 15 తారీఖు నెల మధ్యలోకి వచ్చినా కానీ మీరు జీతాలు ఇవ్వలేదు, మేము 1వ తారీఖు నాడే ఇస్తున్నాము, మా ప్రజాప్రభుత్వం మేము గొప్పగా పరిపాలన చేస్తున్నాం, మాకు అంతా ప్రభుత్వ ఉద్యోగులంతా మద్దతుగా ఉన్నారని చెప్పి సంకలు గుద్దుకున్నటువంటి పరిస్థితి. ఇక చూడు 1000 మందికి ఒకే ఓటు. కనీసం వాళ్ళకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఎక్కడైనా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క సంతకంతో 1000 మంది జీవితాల్లో మన్ను కొట్టిరు. ఆ కుటుంబాలు వారిని నమ్ముకున్నటువంటి కుటుంబాల పరిస్థితి ఏం కావాలి? ఇక అట్లా ఉంది తెలంగాణ ప్రజాప్రభుత్వం యొక్క పరిపాలన. ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది. మేము 30,000 పైచిలకు ఉద్యోగాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినామని చెప్పి చెప్పుకున్నటువంటి రాష్ట్ర సర్కారు ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీరు కాదు ఇచ్చింది, గత సర్కారు తొండమొండ చేసి గత సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు అన్నీ చేస్తే కేవలం నియామక పత్రాలు మీరిచ్చి మేము దాన్ని కూడా మేమే ఇచ్చినామని చెప్పి చెప్పుకున్నటువంటి ప్రజాప్రభుత్వం మీది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. సిగ్గుందా కొంచెమన్నా? ఇక చూడు 1000 మందినంట, 1000 మందిపై ఒక్క సిగ్నేచర్ తోటి కథం వాళ్ళ జీవితాల్లో మన్ను కొట్టిరు. ఒకసారి ఆలోచన చేయాలి కదా వాళ్ళ బతుకులు. చూడు మరొక వార్త, ఆర్థిక శాఖలో బిల్లుల దందా, చెయ్యి తడిపితేనే నిధుల విడుదల. 10 నెలల కిందట బిల్లులు కాదని 10 రోజుల కిందటి బిల్లుకు మోక్షం. టీచర్లు జీపీఎఫ్ పార్ట్ బిల్లులతో దందా, ప్రాధాన్య క్రమాన్ని గాలికి వదిలేస్తున్న ఆర్థిక శాఖ. కేసీఆర్ హయాంలో నెలలోపే మంజూరు. ఇక చూడు ఆర్థిక శాఖ ఏవైతే బిల్లులు గవర్నమెంట్ ఇచ్చే బిల్లులు పెండింగ్లు ఉంటాయో అవి 10 నెలల్లో ఉన్న బిల్స్ కూడా క్లియర్ చేయకుండా 10 రోజుల కింద, అంటే అందులో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోండి. 10 లక్షల బిల్లులు ఉంటే అందులో ₹1,00,000 వాళ్ళ చేతిలో పెడితే మిగతా 9 లక్షలు ఆ 10 లక్షల బిల్లు తొందరనే క్లియర్ చేస్తారు. ఇక చూడండి ఎవరైతే లంచాలు ఇస్తారో లంచాలు ఇచ్చేటోళ్ళకు తొందర పనులు అవుతున్నాయి, లంచాలు ఇవన్నీ మాలాంటి వాళ్ళకు పనులు అవుతలేవు అని చెప్పి ఒకటైతే ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కేసీఆర్ హయాంలో నెలలోపే మంజూరు. ఆయన చేసిన ఏం గొప్ప పనులు లేవులే. ఆయన కూడా దాదాపు గత సర్కార్లో సంక్షేమ హాస్టల్ కావచ్చు, గురుకుల హాస్టల్ కావచ్చు, వాళ్ళకు కూడా దాదాపు నెలలు ఆపితే వాళ్ళ పైన ఒంటి మీద ఉన్నటువంటి ఏవైతే పుస్తెల తాడో లేకపోతే గోల్డ్ ఉంటుందో గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి లేకపోతే ఇతరత్ర వడ్డీ వ్యాపారుల దగ్గర అత్యధిక వడ్డీలకు తీసుకొచ్చి వాళ్ళు సంక్షేమ హాస్టల్ కావచ్చు లేకపోతే గురుకుల హాస్టల్ నడిపిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఆయన గొప్ప ఘనకార్యం చేసినని చెప్పి డబ్బా పత్రిక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము గతం నుంచి మేము పేపర్లు చదువుతూనే ఉన్నాం, గతం నుంచి మేము అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మాకేం మీరు మా చెవులో మీరు ఏం క్యాలీఫ్లవర్లు పెడితే వినే పరిస్థితుల్లో మేము కూడా లేము మిత్రమా. ఈ పత్రిక ఏం రాస్తుందో మేము కూడా కొన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మరి కొన్ని చెప్తే నమ్మే విధంగా రాయండి, మేము కూడా నమ్ముతాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తాం అంతే తప్ప మేము చాలా గొప్పగా ఘనకార్యం చేసినామని చెప్పి ఏదో పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు మీరు గతంలో మేము గొప్ప చేసినాం ఇప్పుడు ఏట్లే అని చెప్పి మీరు చెప్తే మేము వినడానికి లేకపోతే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ దీప్తి మన తెలంగాణ బిడ్డది ఒక వార్త అయితే వచ్చింది, మనం గత పేపర్లోనే చూసినాం. ఇంకా మరొక వార్త చూసినట్టయితే ఔటర్ లోపలి గ్రామాలని మున్సిపాలిటీలోకి 51 గ్రామ పంచాయతీలను విలీనంపై ఆర్డినెన్స్. ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంసీలోకి కిందికి. మొత్తానికైతే ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి నియర్ బై ఉన్నటువంటి మున్సిపాలిటీలో మర్జీ చేస్తున్నారంట. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో ఎలక్షన్స్లో వాటికి ఎంపీటీసీలు లేకపోతే జెడ్పీటీసీలు కావచ్చు లేకపోతే సర్పంచ్ ఈ వార్డు మెంబర్లు ఈ ఎలక్షన్స్ అనేవి జరగవు. నెక్స్ట్ కౌన్సిలర్ కావచ్చు లేకపోతే ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎలక్షన్లో భాగంగా వారికి ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా వారికి ఇప్పుడు మరి మున్సిపాలిటీలోకి ఆ గ్రామాలని కలిపితే అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన కొంత ట్యాక్స్ భారం అనేది ఎక్కువ పడే అవకాశం ఉంది. మరి వారికి ఏమైనా ఉపశమనం కల్పించే అవకాశం ఉందా లేకపోతే మరి అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవి కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో కల్పించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి బేసిక్ ఫెసిలిటీస్ ఏవి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకుండానే వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ట్యాక్సెస్ వసూలు చేసే అవకాశం ఉందా? మరి దాని కూడా సమాధానం ప్రభుత్వమే చెప్పాలి కదా. అంటే ఇప్పుడు మర్జీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపాలిటీ కింద కన్సిడర్ చేసి కమర్షియల్ ట్యాక్స్లు అయితే వసూలు చేస్తారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఒక క్లస్టర్ ట్యాక్సెస్ క్లస్టర్ ఒక విధంగా ఉంటుంది, మున్సిపాలిటీలో ఒక విధంగా ఉంటుంది, జిహెచ్ఎంసీలో ఇంకొక విధంగా ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది కదా, అది కూడా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రాంత ప్రజల తరఫున.
అది అది చూసినట్టయితే మరొక వార్త ఉన్నాయి మిత్రులారా, ఇక్కడ వింతగా విశేషంగా ఉంది. ప్లీజ్ మీ లంచం వాపస్ తీసుకోండి. ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో సెట్రైట్ లంచం ఇచ్చిన వ్యక్తుల కోసం వెతుకులాట. తీసుకున్న డబ్బు వాపస్ చేస్తున్న పోలీసు. లంచం కోసం చేయి చాచే ఉద్యోగులను చూసాం, కానీ తొలిసారి లంచం ఇచ్చిన వారిని వెతుక్కొని మరీ డబ్బులు వాపస్ చేసే ధోరణిని చూస్తున్నాం. సివి ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు జరుపుతున్న వరుస దాడులతో అవినీతి పనుల్లో గుండెల్లో గుబులు పుట్టడమే అందుకు కారణం. మొత్తానికి తాజాగా ఓ హైదరాబాద్ చెందిన ఓ ఎస్ఐ కొద్ది రోజుల క్రితం ఓ దుకాణ యజమాని తనకు లంచం ఇచ్చిన 15,000 తిరిగి ఇచ్చేయడం చర్చనీయాంశమైనది. చూడండి మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులకు వారికి వచ్చే నెల నెల జీతం కట్ కాకుండా టీఏలు డిఏలు అని చెప్పి వివిధ రకాలుగా అలవెన్సెస్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఏవేమైనప్పటికీ వారికి అవి సరిపోక వారు లగ్జూరియస్ థింగ్స్కి అలవాటు పడి లగ్జూరియస్ లైఫ్ను లావిష్ లైఫ్ను ఎంజాయ్ చేయాలని చెప్పే కాన్సెప్ట్ తోటి పేద ప్రజలను ఎవరైతే ఉంటారో లేకపోతే వారి యొక్క అవసరాలను క్యాచ్ చేసుకొని క్యాష్ రూపంలో వారు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు పెద్ద ఎత్తున ఆ ఏసీబీ దాడులు మరింత పెంచండి. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ఇంకొంత ఫోర్స్ను రిక్రూట్ చేసుకొని ఆ ఏసీబీ దాడులను కొంచెం పెంచినట్టయితే వివిధ మండలాలు కావచ్చు లేకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో కూడా ఇట్లాంటి ఫోర్స్ను మీరు పంపించినట్టయితే ఖచ్చితంగా ఆ అవినీతిని ఎంతో కొంత అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఇది మిత్రులారా, మొత్తానికైతే మన గుమస్తా పేపర్లో ఉన్నటువంటి వార్తలు, ఆ వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు ఏందనేది. మరొక పేపర్ సాక్షి పేపర్ చూసినట్టయితే దాదాపు అన్ని పేపర్లో అన్నీ కవర్ చేసినవే. మన తెలంగాణ బిడ్డ గురించి మరొక వార్త బ్యానర్ ఐటెంలో వేసిండు. ఇక్కడ మరొకటి చూసినట్టయితే 129 మంది ఖైదీలు మృతి. కాంగో రాజధాని సెంట్రల్లో మకాలాలో జైలు నుంచి తప్పించుకునే యత్నంలో 129 వాళ్ళు చేసిందే తప్పులు, లంగపనులు చేసి, అంటే అందరూ కాదు కొంతమంది ఖైదీ అయ్యారు, జైలు పాలయ్యారు. జైలు నుంచి మళ్ళీ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వాడు బయటకు వచ్చి మన జీవితాన్ని అనుభవించకుండా చచ్చిపోయినట. మనుషుల్లో నాయన. సైనిక స్కూల్పై రష్యా దాడి. ఉక్రెయిన్లో సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా జరిపిన గత పేపర్లో చూసుకున్నట్టే వాళ్ళకి కనీసం వాళ్ళ మనుషులకు మనసులు అనేటివి కరుగుతలేవు. వారు ఆ యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారో మరి ఏందో అర్థమే అవుతలేదు. కానీ వీటి మధ్యలో అయితే చిన్నారులు, వికలాంగులు సైతం అందరూ చనిపోతున్నారు. మహిళలపై నేరాలకు మరణశిక్షే. రేప్, హత్య వంటి నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం. మొత్తానికైతే ఎంతోమంది ఆడబిడ్డల ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ ప్రభుత్వాలకు సోయి మొద్దు నిద్ర నుంచి బయటికి వచ్చిందని చెప్పి మొత్తానికైతే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడండి మిత్రులారా, గత 3 దఫాలుగా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తుకు లేదు నంబరు, గత 4 దఫాలుగా అనుకుంటా సీఎం మమతా బెనర్జీ బెంగాల్ను శాసిస్తుంది అక్కడ. కానీ ఒక మహిళ అయ్యుండి మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాలకు, లైంగిక వేధింపులకు ఇప్పుడు చట్టం తీసుకొస్తుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి అధికారాన్ని అనుభవించి 20 సంవత్సరాల తర్వాత సోయి వచ్చిందంటే మరి ఈ మహిళామూర్తిని ఏమనలో కూడా, అంటే నోటితోటి ఒక మాట మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పి నాకు ఇప్పుడు తిట్టడానికి కూడా మాటలు వస్తలేవు. అట్లాంటి వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు నడుపుతున్నాయి. అంటే మహిళలే వారికి మద్దతుగా లేనప్పుడు ఇంకా ఈ పురుష ఆధిపత్య సమాజంలో పురుషులు పెద్ద ఎత్తున చట్టసభలకు ఎన్నికైన తర్వాత వారు వీరికి సరైనటువంటి చట్టాలు ఎందుకు తీసుకొస్తారు? కాబట్టి చాలా డీలే చేసిరు. ఏదేమైనప్పటికీ కూడా ఒక హర్షించాల్సిందే, స్వాగతించాల్సిందే అట్లాంటి చట్టం. దానైనా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మా భారతమాత ముద్దు బిడ్డలు ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలను కాపాడాలంటే ఖచ్చితంగా చట్టాలు తీసుకురావడమే కాదు, ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు అమలులోనే పెద్ద ఎత్తున జాప్యం ఉంటుంది. కాబట్టి ఆ జాప్యం చేయకుండా ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తే ఎంతో కొంత అరికట్టే అవకాశం ఉంది లైంగిక దాడులు. బలమైన బంధానికి ఇదే సంకేతం. బ్రూనైలో మొత్తానికైతే మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వెళ్ళి అక్కడ సందర్శిస్తున్నారు. తర్వాత వచ్చిన తర్వాత మా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కొంచెం వచ్చి జర ఆర్థిక సాయం చేయండి సారు. మరొక వార్త వచ్చినట్టయితే ఖమ్మం మంచికంటి నగర్లో బురదతో, మొత్తం బురద కాదు అసలు దారుణం, చెప్పుకోవద్దు వాళ్ళ గోస. ముంచేదా మున్నేరు, ముందే చెప్పి ఉంటే ముంచేదా మున్నేరు చెప్పిరు వాతావరణ శాఖ అధికారులు చెప్పిరు. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నదట. చూడు
అండగా ఉంటాం. వరద బాధితులకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో పర్యటించిన 3 తండాలను కలిపి పెద్ద గ్రామ పంచాయతీ గ్రామం నిర్మించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిండు. రోడ్లు చెరువులు మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పోయిన సర్టిఫికెట్లు పాస్ పుస్తకాలకు బదులు కొత్తవి ఇవ్వండి. ప్రతి జిల్లాలో బ్లూ బుక్ తయారు చేయాలి. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు పట్టాపత్రాలు ఇవైతే ఉంటాయి కదా, వాటిని వెంటనే మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడం ద్వారా, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం ద్వారా మీకు మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికేట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే తక్షణమే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు వెంటనే మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే జాప్యం చేయకుండా, పెద్ద ఎత్తున చాలామంది నష్టపోయారు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేయండి మిత్రులారా. తద్వారా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లు పొందే అవకాశం ఉంటుంది. మరొక వార్త, ఆకలి కేకలు 3 రోజులుగా వరద గుప్పిట్లో విజయవాడ ప్రజలు. ఆహారం కోసం వరద బాధితులు అవస్థలు. వాళ్ళు ఏవో ఆహారం ప్యాకెట్లు ప్యాక్ చేసుకొని వచ్చారు. వారికి మాకివ్వండి 3 రోజుల సరిగ్గా తినలే అని చెప్పి పాపం వాళ్ళ గోస చెప్పలేం, వర్ణ అతీతం. ఆకలి కేకలు. SDRF అకౌంట్లో 1340 కోట్లు. ముందు అవి ఖర్చు చేయండి. అవసరమైతే ప్రధాని పర్యటిస్తారు. అవసరమైతేనే పర్యటిస్తారు. ఇప్పుడు అత్యవసరం అని చెప్పి చెప్పట్లేదు. చూడండి, కేంద్ర మంత్రి చెప్పాల్సిన మాటలేనా ఇవి? ఈ టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కూడా అన్ని విధాలుగా మేము అండ ఉంటాము, అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాము. మేము నరేంద్ర మోడీ గారితో లేకపోతే సంబంధిత శాఖ మంత్రితోటి మాట్లాడి ఎంతో కొంత సాయం అందిస్తామని చెప్పి చెప్పాల్సిన ఈ సందర్భంలో ఫస్ట్ అవి మీ దగ్గర ఉన్న పైసలు ఖర్చు పెట్టండి, తర్వాత మేము ఇస్తామని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడదు సార్. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పెద్ద పొజిషన్లో ఉండి ఈ ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏమాత్రం మీ పదవికి కాదు, లేకపోతే మీకు గౌరవప్రదమైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. చూడు, చనిపోయిన వాళ్ళకు 3 లక్షలు, ఒక్కొక్క శవానికి 3 లక్షలు అంట కేంద్ర ప్రభుత్వం. మరొక వార్త చూడండి, మరిపేడ మండలం పురుషోత్తమయ్య గూడెల్లో దెబ్బతిన్న వరి పంటలు చూసి విలపిస్తున్న రైతు. 6 లక్షల ఎకరాలు పంట నష్టం. వ్యవసాయ శాఖ అంచనా. క్షేత్రస్థాయిలో ఇంకా కొనసాగుతున్న అంచనాల ప్రక్రియ, పరిహార మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో అధికారులు. సీఎం ఆమోదించిన అమల్లోకి రాని పంటల బీమా. చూడండి మిత్రులారా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారేమో 1.6 లక్షల ఎకరాలు మాత్రమే నష్టపోయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ సాక్షి పేపర్లో 6 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని చెప్పి పెద్ద తాటికాయలంతా అక్షరాలతోటి రాసుకొచ్చినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర మంత్రి గారికి సరైన అవగాహన లేకనా, లేకపోతే డాటా లేక మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇప్పుడు సాక్షి పేపర్ను తప్పుపడదామా, ఏదనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ పంట ఎవరైతే నష్టపోయినారో ఆ రైతులు మీ యొక్క ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రూఫ్స్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఏఈఓలు కావచ్చు, లేకపోతే ఎంఈఓలు కావచ్చు, వారికి ఇచ్చినట్టయితే ఎంతో కొంత ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల బీమాను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి వాటిని క్లెయిమ్ చేసుకుంటే మీకు ఎంతో కొంత ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పత్రాలని అక్కడ సంబంధిత అధికారులకు సమకూర్చండి. ఇవి మిత్రులారా మొత్తానికి సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మరొకటి దిశ పేపర్ చూద్దాం. దిశ పేపర్ చూసినట్టయితే రైతు చట్టాలు హక్కులు. దేశంలో రైతులకు 5,000 పైగా చట్టాలు. అన్నదాతలకు ఎందుకు న్యాయం దక్కడం లేదు, అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని చెప్పి ఒకటి స్పెషల్ ఎడిషన్ కింద మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళు ఎందుకు న్యాయం పొందలేకపోతున్నారు, ప్రభుత్వాల తరపు నుంచి వచ్చేటువంటి సబ్సిడీ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఎందుకు పొందలేకపోతున్నారు, దానికి ఎందుకు అసలు అవగాహన కార్యక్రమాలు ఎందుకు ప్రభుత్వాలు చేపట్టలేకపోతున్నాయని చెప్పి ఒక ఎడిషన్ అయితే ఉందంట. తెలంగాణ బిడ్డ గురించి ఇక్కడ గత పేపర్లో చూసినట్టు వార్త వచ్చింది. గ్రేటర్ విస్తరణ లేనట్టే జిహెచ్ఎంసీ పరిధి యథాతథం. ఔటర్ పరిసర గ్రామాల అర్బన్ పరిధిలోకి, మున్సిపాలిటీలోకి సమీప గ్రామ పంచాయతీలు విలీనానికి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్. మొత్తానికైతే 3 జిల్లాలు, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 51 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ ఇందాక చదువుకున్నటువంటి వార్తనే. కాకపోతే ఈ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఈ జిహెచ్ఎంసీని ఎక్స్పాండ్ చేయకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను మాత్రం ఆ నియర్ బై మున్సిపాలిటీలో మర్జీ చేసినామని చెప్పి ఉంది. జిహెచ్ఎంసీని ఇప్పుడైతే ఎక్స్పాన్షన్ చేయట్లేదని చెప్పి ఒక ప్రధాన వార్త. ఇక కేసీఆర్ ఎక్కడ విమర్శలు, ఆయన మానవత్వం లేని మనిషి.
10 ఏళ్లలో ఎప్పుడైనా ఎవరినైనా పరామర్శించారా? వరద బాధితులకు అండగా ప్రభుత్వం, పేదల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం. మొత్తానికైతే ఇక ఈయన ప్రతిపక్ష నేతనా లేకపోతే ముఖ్యమంత్రి అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం నడిపించే నాయకుడా మాకైతే కొన్నిసార్లు అర్థం కాదు. సరే, ఏదేమైనప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి మీరు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారినే తిడుతున్నారు. ప్రస్తుతం అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే ఇప్పుడు విమర్శలు చేయడం పక్కన పెడితే అధికారంలో మేమున్నామనే సోయి తప్పి ఎంతసేపు ఉన్న ప్రతిపక్ష నేత మీద మాటలు అవాకులు చెవాకులు పీలుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు మాటలు కాస్త పక్కన పెట్టి సైలెన్స్గా కొంచెం పని చేసుకుంటూ పోతే ప్రభుత్వం అంటే ప్రజలు కూడా కొంచెం గమనిస్తూ ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ని ఎవరు మంచి చేసిరు ఎవరు చెడు చేసిరు అనేది ప్రజలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మీరు అవాకులు చెవాకులు పీల్చడం పక్కన పెట్టి కొంచెం సైలెన్స్గా పని చేసుకుంటా ముందుకెళ్తే బాగుంటుంది. ఆ మాజీ ముఖ్యమంత్రి మీద కొంచెం మాటలు ఆ నోరు అదుపులో పెట్టుకొని తక్కువ మాట్లాడితే కొంచెం బాగుంటుంది. మొత్తానికైతే మిత్రులారా, ఈ వార్త మీరు నేను వారం రోజులు నెత్తి నోరు కొట్టుకొని చదువుతా ఉన్నా ఈ వార్తను. ఇవాళ మా దామోదర్ రాజనరసింహన్న తప్పిపోయిందని చెప్పి మేము నిన్న మొన్న మాట్లాడుకున్న సందర్భంలో మొత్తానికైతే ఈ రోజైతే కనిపించిండు. గాంధీలో ఐవీఎఫ్ సేవలు వారంలో ప్రారంభం. మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ ఆసుపత్రిలో ఎంబ్రియాలజిస్ట్ నియమించిన వారంలో ఐవీఎఫ్ సేవలు ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ఆసుపత్రిలో మంగళవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 2500 మంది డాక్టర్ల నియామకాలకు అనుమతులు ఇచ్చామని చెప్పి తెలిపారట. మొత్తానికైతే రాష్ట్రం మొత్తం ప్రతి గడప గడపకు ఒకరు లేదా ఇద్దరు విష జ్వరాల బారిట అంటే చికెన్ గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇతరత్ర విష జ్వరాల బారిట పడితే ఒక్క సమీక్ష కూడా పెట్టకుండా కేవలం నిన్న మన ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్కి వచ్చిందంట. వచ్చి కూడా దాని మీద పూర్తి స్థాయిలో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలే. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విలేకరులు ఉన్నారో విలేకరులు కూడా ఏమే సార్ దీని మీద ఏమాత్రం సమీక్ష కూడా పెట్టట్లే అని చెప్తే ఇట్లాంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటిది మాలాంటి ప్రజలే కాబట్టి, మా కులానికి చెందినటువంటి ప్రజలే కాబట్టి, మా పేద ప్రజలే కాబట్టి అని చెప్పి అక్కడ కుల ప్రస్తావన తీసుకొచ్చి ఎవరైతే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నల్ని స్కిప్ చేసి మ్యాటర్ మొత్తం డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లం జరుగుతుంది కాబట్టి విష జ్వరాల బారిన పడి ఈ విష జ్వరాల మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు బెడ్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర సౌకర్యాలను మెరుగుపరచండి. కొంత ఫండ్ అలొకేషన్ అనేది రిలీజ్ చేస్తే కొంత బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులేయాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులకు మేము సూచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక వార్త చూస్తే అక్రమాలకు ఛాన్స్ లేకుండా వరద సాయం, కుటుంబానికి 10,000 చొప్పున అధికారుల కనుసన్నల్లో బాధితుల పంపిణీ, మిస్యూజ్ కాకుండా పకడ్బందీగా మెకానిజం, జిల్లాలోనూ అక్రమాలపై ఉక్కుపాదం, త్వరలో అధికారులతో సీఎం రివ్యూ. గతంలో 2020లో జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 ఆర్థిక సాయాన్ని ఇస్తే ఒక కుటుంబానికి అందులో 3,000 వాళ్ళు జోబులో పెట్టుకొని మిగతా 7,000 లేకపోతే 8,000 ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇట్లా చేస్తే మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఊంచడం కాదు తూంచుతారు, చెప్పులతోటి కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం ఇచ్చే 10,000 మీరు ఇచ్చే 10,000 కనీసం వాళ్ళ ఇల్లును తుడుచుకోనికే కూడా రావు. వాళ్ళు కనీసం తినే నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇచ్చే 10,000 ఇట్లా మీరు చిల్లు పెట్టే పరిస్థితి ఇట్లా వస్తే ఖచ్చితంగా ఏమాత్రం కూడా తెలంగాణ ప్రజలు క్షమించరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం పకడ్బందీగా చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక వార్త, ప్రధాన వార్త చూడండి మిత్రులారా, పెద్ద తాటికే అక్షరాలు తోటి వచ్చినాయి. షెల్ కంపెనీలకు రూపాయలు 366 కోట్లు నిధులు దారి మళ్లించారు. మాజీ ఎంపీ నామాకు చెందిన మధుకాన్ కంపెనీ అవినీతిపై ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకున్న ఈడీ కోర్టు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే కాంట్రాక్టు రుణం, గతంలోనే రూపాయలు 96 కోట్ల ఆస్తుల జప్తు. ఈ పెద్ద మనిషి ఎవరంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక పేరు మోసిన బడా లీడర్. ఈయన గారు గతంలో బీఆర్ఎస్ నుంచి పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు. షెల్ కంపెనీ అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే మిత్రులారా, మీకు ఒక సెంటెన్స్లో చెప్పే ప్రయత్నం చేస్తా. షెల్ కంపెనీ అంటే ఏంటంటే ఇది కంపెనీ అధికారికంగా రిజిస్టర్ అయి ఉంటుంది. ఏదైతే కంపెనీస్ యాక్ట్ కింద ఉంటుందో ఆ కంపెనీస్ యాక్ట్ కింద జస్ట్ రిజిస్టర్ అయి ఉండి వాటిలల్లో యాక్టివ్గా ఏం యాక్టివిటీస్ కూడా యాక్టివ్ మోడ్లో ఉండరు. వీళ్ళేం లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ పెద్ద జరపరు. ఇట్లాంటి ఏవైతే మిగతా పెద్ద కంపెనీల్లో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే దాంట్లో భాగంగా ఇట్లాంటి షెల్ కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసి పెద్ద కంపెనీల నుంచి బ్లాక్ మనీని ఇట్లాంటి షెల్ కంపెనీలకు
డైవర్ట్ చేస్తారు. అందులో భాగంగా దాదాపు 366 కోట్లు నిధులు ఫండ్స్ అనేది దారి మళ్లించినంట. మరి గంత పెద్ద ఎత్తున దారి మళ్లితే ఈటీ కోర్టులో కంప్లైంట్ చేసిరంట. ఏదేమైనప్పటికీ కూడా ఆ షెల్ కంపెనీ క్లోజ్ చేసి ఆ డబ్బులు తెలంగాణ ప్రజలదైతే ఖచ్చితంగా రికవరీ చేసి రాష్ట్ర ఖజానాకు కూడా పంపించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ప్రకటనలు లేవు, పరామర్శలు లేవు. వర్షాల వరదలపై కేసీఆర్ సైలెంట్. బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్కే పరిమితం. 2020 హైదరాబాద్ వరదల టైంలోనూ ఇలాగే ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా ప్రగతి భవన్లోనే. బడ్జెట్పై చర్చలకు గైర్హాజరు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న ప్రజలకు దూరంగానే. ఏం చేస్తాం, ఆయన అనే పరిస్థితిలో కూడా ఎవరు ఏం లేరు. దీంట్లోనే వరద బాధితులకు నెల వేతనం విరాళం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం. నేడు రేపు అధికారిక ప్రకటన. డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునేలా ప్లాన్. అదే దారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం. మొత్తానికైతే ఆల్రెడీ నిన్న హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నా 1 నెల జీతాన్ని ఇస్తామని చెప్పి. మరి ఇట్లా పెద్ద పెద్ద అక్షరాలతో ఎందుకు రాస్తారు? సరే, వాళ్ళు ఇస్తారా ఇయ్యారనేది వాళ్ళ మానవత్వానికి వదిలేయాలి, అంతే తప్ప ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఫోర్స్ చేయలేరు కదా. కాబట్టి నిన్నైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళ 1 నెల జీతాన్ని వేతనాన్ని రాష్ట్ర సర్కార్కి అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చనిపోయింది 30 మంది, ప్రభుత్వం మాత్రం 16 మంది అని చెప్పి చెప్తారు. ప్రభుత్వ బాధితులను ఆదుకోకుండా సీఎం ఉపన్యాసాలు. 3 మంత్రులున్న ఖమ్మంకు ఏం చేశారంటే పువ్వాడ అజయ్ గారు చేసినటువంటి ఆక్రమణ వల్ల ఇవాళ ఈ పరిస్థితి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేసింది, దాన్ని కూడా కప్పిపెట్టకుండా చేయాలి. మరి 16 మంది కాకుండా 30 మంది ఏవైతే లిస్టు ఉందో ఆ లిస్టు కూడా ప్రభుత్వానికి అందజేస్తే వారికి సహాయం అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద మనసు చేసుకొని మీరే మా 30 మంది ఎవరైతే మృతులు ఉంటారో ఆ 30 మంది మృతులు అనేది ప్రభుత్వానికి లిస్ట్ ఇచ్చినట్టయితే వారు సాయం చేస్తామని చెప్పి చెప్తారు. ఇక్కడ మరొక వార్త, 3 లక్షల ఎక్స్గ్రేషియా. మా కిషన్ అన్న మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొస్తలేడు. ఇక గత పేపర్లో చూసినటువంటి వట్టెం నీట మునిగింది బ్రూనై. ప్రధానమంత్రి యొక్క ప్రధాన వార్త. 9 మంది మావోయిస్టులు. దాదాపు మిత్రులారా, గత పేపర్లో కవర్ చేసినటువంటి అన్ని వార్తలు ఈ పేపర్లో కూడా ఇవే ఉన్నాయి. ఇక్కడ ఒక వార్త మిస్ అయింది. ఇది చూసినట్టయితే మనము, పండగ ముందు పిటిషన్ వేస్తే ఎలా, ఏడాదిగా ఎందుకు నిర్లక్ష్యం చేశారు పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు. హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై పిటిషన్. కోర్టు ఆదేశాలను నాటి సర్కారు పట్టించుకోలేదని ప్రస్తావన. 9వ విచారణకు అంగీకరించిన న్యాయస్థానం. ఇక పండుగనేమో 7 తారీఖు, వీళ్ళేమో పిల్లి వేసిందేమో నిన్న వేసారు. పిల్లి ఇప్పుడు వేస్తే దాని నుంచి వచ్చే రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? అట్లీస్ట్ 2 నెలల ముందు 3 నెలల ముందు ఇస్తే వాళ్ళు ఏమైనా గైడ్లైన్స్ రూపొందించడానికి అవకాశం ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, లేదా కోర్టు కూడా ఏమైనా సజెషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎట్లాగూ కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి చెప్పినా కానీ ఆ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు ఉండవు. ఏదేమైనప్పటికీ ఆ విగ్రహాలు మొత్తానికైతే హుస్సేన్ సాగర్లోనే వేస్తారు, అది మనం చూస్తాం. ఆ విచారణ కూడా పూర్తి స్థాయిలో అంత తొందరగా కూడా కంప్లీట్ అవ్వదు. ఇవి మిత్రులారా, మొత్తానికైతే గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఇవి. వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు ఏందనేది మీరు చెప్పే ప్రయత్నం ఏం చేసాం చూసిరు. కాబట్టి మొత్తానికైతే బీటీఎన్ భారత్ టాక్ నెట్వర్క్ ఛానల్ని ఇట్లే చూస్తూ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులకు అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. జై తెలంగాణ.